ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్యలు తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు మనల్ని ప్రేమించి రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ యొక్క నూతన దినాన్ని మనకు ఆయన దయా కిరీటంగా ఉచితమైన కృపచేత మనకు అనుగ్రహించిన మరి యేసయ్యకు 2 చేతులెత్తి కృతజ్ఞత హృదయముతో స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్. హల్లెలూయా. మరి దినమంతటి కావలసిన కృపను మరి కృప కొరకై 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దినమంతా ప్రభువా నీ కృప దయచే, మా పైన, మా కుటుంబాల్లో, మా పిల్లలకు నీ కృప దయచే అని అందరం అయ్యా నీ కృప దయచేస్తున్నందుకే స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మరి చేస్తున్నటువంటి ప్రతి పనులు, ప్రతి కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, ఆయా పనుల నిమిత్తము ప్రయాణం చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణములు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఈ సంవత్సరం అంతా కృపచేత నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయనట్లు, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహాలు ఉన్నట్లుగా, అలాగే సొంత గృహాలు లేవని మరి ఇబ్బంది పడుతున్న వారు సొంత గృహాలు మరి కొనుక్కునేటట్లుగా, అలాగే అప్పు సమస్యలతో, నానా విధాల సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న వారిని అటు ఇబ్బందులను లేవనెత్తున్నట్లుగా ఈ వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి మరి దేవుడు సేవకులకు మరి కాపుదల అనుగ్రహించినట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, కుటుంబాలను బట్టి, అలాగే సార్వత్రిక సంఘమైన క్రైస్తవులందరి బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశంలో మరి
నలుదిక్కుల సమాధానము దేవుడు దయచేయనట్లుగా, సరిహద్దులలో సమాధానమును దయచేయనట్లుగా, ఎలాంటి మరి గొడవలు, భూకంపాలు, కరువు కాటకాలు లేకుండా మరి సమాధానం అనుగ్రహించినట్లుగా, అలాగే పాలకులకు, నాయకులకు దేవుడు సముచితమైన జ్ఞానమును దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ఎక్కడెక్కడైతే మరి సువార్త సభలు, మీటింగ్లు, పాస్టర్ మీటింగ్లు, ఎక్కడెక్కడైతే మీటింగ్లు జరుగుతున్నాయో వాటన్నిటినీ దేవుడు మరి సఫలంగా జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి యేసయ్య కృప పరిచయలు బట్టి, మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, అలాగే ఇతర ప్రాంతంలో మంచి సేవను దేవుడు దయచేయనట్లుగా, ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి, మరి పరిచయకి ఇచ్చిన 2 యూట్యూబ్ ఛానల్స్, యేసయ్య కృప పరిచర్యలు మరియు షైన్ ఫర్ జీసస్ షైని అనే 2 ఛానల్ ద్వారా దేవుని వాక్యాలు ప్రకటింపబడి, అనేకులు వాక్యాల చేత పట్టుబడి, మరి ఉపదేశం మీద కుటుంబాలు కట్టుకునేటట్లుగా, మరి ఈ యొక్క పరిచయ నిమిత్తము, దైవ సేవకులమైన మా కుటుంబ నిమిత్తము స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోద్దాం. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మరి ఈరోజే కొత్తగా మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే యేసయ్య కృప పరిచయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. తెలిసిన వారికి, మరి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఈ పరిచయం గురించి వారికి తెలియచిన ఈ లింక్స్ కూడా వారికి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు, విన్నపములు పంపిస్తే కామెంట్ బాక్స్లో పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే ఈ పరిచయకు మీరు సహకరించగలరు. సరండి, రండి వాక్యం విందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. ఇర్మియా 33:14 వచనం కింది వచనం నుండి నేను చదువుతున్నానండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మరలా చదువుతానండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు దేవుని మాటలు కదండి. మరి దేవుని మాటలు అన్నీ కూడా మంచి మాటలు, బలపరిచే మాటలు, ఆదరణ కలిగించే మాటలు, ధైర్యం పుట్టించే మాటలు కదండి. ఈ మాటలు చదివి, ఈ వాక్యాలు చదివి ఎంతో మంది మరి రక్షింపబడ్డారు, ఎంతో మంది పట్టుబడ్డారు కదండి. ఎంతో క్రూరులు, నరహంతకులు మారారు, దుర్మార్గులు మారారు, అబద్ధికులు, దొంగలు, మరి పాప పనులు చేస్తున్నటువంటి వారందరూ ఈ వాక్యం చదివి, ఈ నా యేసయ్య మాటలు విని మారారు కదండి. ఇందులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మంచి మాటలే. ఇవన్నీ ఆయన మాటలు, దేవుని మాటలు, మంచి మాటలు. ఈ మంచి మాటలు చదివి ఎంతో మంది బాగుపడ్డారు, తమ జీవితాలను మరి సరిచేసుకున్నారు. పాపంలో జీవించేటువంటి వారు ఈ వాక్యాలు చదివి మార్చుకున్నారు, మార్పు నొందారు, దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు మరి సేవ చేస్తారు. మరి అనేక ఆత్మ కూడా సంపాదించి దైవ సేవకులు కూడా ఉన్నారండి ఈ వాక్యం చదివి. హల్లెలూయా. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు మాట ఇస్తే మరి అది తప్పదండి. భూమి ఆకాశం గతించినా నేను చెప్పిన మాట గతించడని దేవుడు చెప్పాడండి. దేవుడు ఒక మాట మనకిస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. మరి మన పితరులు అనేటువంటి చాలా మందికి దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు కదండి. నిశ్చయంగా నేను నీకు కుమారుని ఇస్తాను, ఈ సంతతిని నేను ఆస్వాదిస్తాను. ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆ చుక్కలు లెక్క పెట్టగలవా? ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? ఇదిగో ఇసుక రేలును పట్టుకొని ఆ ఇసుక రేలును లెక్క పెట్టగలవా అని అడుగుతాడండి దేవుడు. వాటిని నువ్వు లెక్క పెట్టలేవు కదా, ఇదిగో నీ సంతతిని కూడా నేను అట్టి రీతిగా నేను ఆస్వాదిస్తాను అని అన్నాడు. అది అబ్రహాము నమ్మాడు. సారమ్మ నమ్మలేదు, కానీ అబ్రహాము నమ్మాడు. కానీ మరి దేవుడు ఆ మాట మరి నెరవేర్చకుండా ఉన్నాడండి. నెరవేర్చాడు. అబ్రహాం జీవితం నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఇజ్రాయిల్ అని చెప్పుకుంటున్నటువంటి వారందరూ ఎవరి సంతతి అండి? అబ్రహాం సంతతే కదా. అలాగే మరి యోసేపు కూడా కళల ద్వారా మరి దేవుడు మాట్లాడాడండి, మాట ఇచ్చాడు. నేను సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చి ఏం చేస్తున్నాయంటే కళలో యోసేపుకు మొక్కుతున్నాయంట. అలాగే అన్ని పనులన్నీ ఈయన పని నిలబడింది, అన్ని పనులన్నీ కూడా ఈయనకి
మొక్కుతున్నట్టుగా మరి కళలో చూశాడు. ఆ కళ మరి నెరవేర్చకుండా ఉండిపోయిందండి, నెరవేర్చబడింది కదండి. మరి అలాగే చాలా మంది ఉన్నారు. దావీదు కూడా దేవుడు మరి నీ సంతతికి నేను సింహాసనము ఉంచుతానన్నాడు దేవుడు, మరి ఉంచాడు కదండి. ఆయన సంతతి అంతా కూడా మరి యూదా ప్రజలను పరిపాలించాడు. అలాగే నా కృప నేను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మాట ఇచ్చాడు దావీదుకు. ఆ మాట తరతరాలుగా కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు, తన సంతతికి అందరికీ కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మనము మరి దావీదుని తలుసుకుంటున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి కృప, ఆ విలువ. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాటని మరి నిలబెట్టాడండి. అలాగే శూన్యమిరాలు కూడా మరి ఆమె ఇంటికి మరి దైవ సేవకుడు వస్తూ ఉండేవాడు కదండి. ఆయన తెలుసు కదా మనకు, ప్రవక్త అయినటువంటి ఎలీషా. అయితే ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడాడేమనంటే, ఇదిగో అమ్మా, వచ్చే సంవత్సరానికి నీకు ఒక మగ బిడ్డను సంతానం నీకు ఇస్తాను అని దేవుడు మరి ప్రవక్త ద్వారా చెప్పాడు. మరి ఆ మాట నెరవేర్చింది కదండి, నెరవేర్చబడింది కదా. అలాగే యెహోషువతో కూడా దేవుడు మాట ఇస్తాడు. ఏమనంటే యెహోషువ భయపడుతూ ఉంటాడు. మోషే మరి నాయకుడు చనిపోయాడు కదా, చనిపోతే మరి భయపడుతున్నప్పుడు ఇదిగో మోషే, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తానని చెప్పాడు. యెహోషువ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన విజయమే చూశాడు కానీ ఓటమి చూడలేదు. ఒక్క విషయంలోనే ఆ యొక్క మరి విషయంలోనే ఓటమి చూసిన తర్వాత, సరి చేసుకున్న తర్వాత మరి దేవుడు గొప్ప విజయాన్ని, మరి 30 మంది రాజులను జయించాడు యెహోషువ. దేవుడు మాట ఇచ్చేవాడు, ఆ మాటని నెరవేర్చాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఇదిగో మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి మాకు, మరి అవి నెరవేర్చబడట్లేదే అని మీరు అనుకుంటున్నారా? అవి నెరవేర్చబడతాయి తప్పకుండా. అయితే కొంచెం సమయం ఉందండి. ఆయన సమయం ఉంది, మన సమయం కాదు. మనం ఆలోచించినప్పుడు, మనం కోరుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు కాదండి. ఒక సమయం ఉంది. ఏంటి సమయము? ఆయన సమయం. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు అంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు దేవుని యొక్క మరి సమయంలో అవి జరుగుతాయి. అయితే అప్పటి వరకు మనం ఓపికతో, సహనముతో, అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు, మరి 25 సంవత్సరాలు ఓపికతో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు కదండి, ఆ మాట కొరకు ఎదురు చూశాడు కదండి. మనం కూడా మరి దేవుడు మన జీవితంలో చేసేంత వరకు మరి విశ్వాసముతో, నమ్మకంగా మరి ప్రార్థన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో మనము కనిపెట్టాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని అన్నావు తండ్రి. అయ్యా, ఇదిగో మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మాకు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా నెరవేర్స్తానని, ఒక దినం వస్తుందని తెలియజేస్తారు ప్రభువా. నిజమే, నువ్వు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడవయ్యా. మనుషులు మాట తప్పుతారు తండ్రి, మనుషులు మర్చిపోతారు, కానీ నువ్వు మర్చిపోయేవాడు కాదు తండ్రి. ఒక వాగ్దానం చేస్తే, ఒక మాట ఇస్తే ఖచ్చితంగా అది నెరవేరుస్తారు తండ్రి. ఇదిగో మాకు ఇచ్చిన మాటలు, మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితాల్లో తగిన సమయంలో వాటి ఫలమును మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఉదయకాల సమయం ఎంతమంది ప్రియ బిడ్డలు నీ మాట వింటున్నారో వారందరికి ఇచ్చినటువంటి మాటలను మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమంతా కావలసిన కృపను, కాపుదలను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.